అనంతపురం జిల్లా గుంతకల్లులో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. పాత గుంతకల్లులో రమాదేవి అనే మహిళ చిన్న షాప్ నిర్వహిస్తోంది. రాత్రి సమయంలో ఎవరూ లేరని గమనించిన ఓ దొంగ షాపులో కొనేందుకు వచ్చాడు. ఆ తర్వాత ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కుని బైక్పై మరొకటితో కలిసి పరారయ్యాడు. చైన్ స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చైన్ స్నాచర్ల కోసం గాలిస్తున్నారు. కారు ఎదురుకు వస్తారా? రమాదేవి వచ్చినాడు. సిగరెట్ ప్యాక్ అడిగినట్టు 200 ఇచ్చి ఒక సిగరెట్ ప్యాక్ ఇస్రాకి ఇచ్చి 18 రూపాయలు వెనక్కి ఇచ్చినాక ఇంకొక సిగరెట్ ఇవ్వమ్మా అన్నాడు. నేను అట్లా తిరిగి సిగరెట్ ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను. పట్టి చైన్ లాక్కొని పోయినాడు. చేయి పట్టుకున్నా కూడా ఎదురిచ్చి దెబ్బేసి వెళ్ళిపోయినాడు. ఆటి వరకు పరిగెత్తిపోయినా ఎవరు పట్టుకోలేదు, వెళ్ళిపోయినాడు. ఇట్లా పట్టుకున్నాడు, ఇట్లా మడతేసి పట్టుకుంటే చైన్ నేను పట్టుకున్నా. చేయి పట్టుకుంటే చైన్ ఇట్లా పట్టుకుంటే చైన్ నాకు రాలే. వెళ్తే తీసుకొని వెళ్ళిపోయినాడు. నేను ఇట్లా బయటికి పోయినాను. నా భార్య అంగిట్లో ఉండే. నేను ఇట్లా బయటికి పోయి చూసి అట్లా వచ్చినారు బండిలోన. ఇద్దరు వచ్చి లోపల సిగరెట్ ప్యాక్ అడిగినారు నా భార్యని. ఆ భార్య సిగరెట్ ప్యాక్ ఇచ్చి ఇంకోటి ఇస్రాకి ఏమన్నా డబ్బులు ఇంకో సిగరెట్ ఏమని అడిగినారు. అందరు ఇంకో సిగరెట్ వెనక్కి తిరిగే లోపల దొబ్బి సైన్ లాక్కొని వెళ్ళిపోయినారు ఇద్దరు మనుషులు. ఒకటి పొట్టుకున్నాడు, ఒకటి